శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుతారాం వాసు నసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, విశిష్ట అతిథిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర 8వ తరం ముని మనవడు శ్రీ వెంకటాద్రి స్వాముల వారు పాల్గొన్నారు. పీఠాధిపతి వాళ్ళు రావడం జరిగింది నర్సరావుపేట పట్టణానికి. ఇటువంటి కార్యక్రమంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశ్వకర్మ జయంతి రోజు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. రెండు కలిపి ఘనంగా చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ సంఘానికి అదేవిధంగా విశ్వకర్మలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విశ్వకర్మ జయంతి దేశమంతటా పండుగ వాతావరణంగా చేసుకోవటం చాలా అదృష్టం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన మరి మళ్ళీ పునరుద్ధరణగా ఆనాటి విశ్వకర్మని ఈ రోజు మళ్ళీ ప్రజల్లోకి, భక్తుల్లోకి, మన హిందూ సంస్కృతిలోకి మళ్ళీ ఈరోజు ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు విశ్వకర్మని మళ్ళీ అందరికీ యావత్ ప్రపంచానికి తెలియజేసి ఆయన మహా సృష్టికర్తగా తెలియజేయటం జరిగింది. అలాగే వాళ్ళ నసరాపేటలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు నేను. ఈరోజు ఈ హెడ్ క్వార్టర్లో పల్నాడు బస్టాండ్లో కొలువు తీరిన మన బ్రహ్మం గారు, అలాగే విశ్వకర్మ బొమ్మలు కాడ ఎంతో ఈ విధంగా ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు రావటం చాలా సంతోషకరం. అలాగే ముఖ్యంగా మాకు ప్రధానంగా బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం ముని మనవుడు మా వెంకటాద్రి స్వామి గారు రావటం మాకు చాలా సంతోషకరం. ఆయన వచ్చి ఈ యొక్క కార్యక్రమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులే కాకుండా కుల మత భేదాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యావత్తు బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ ఎంతో ఆయన ఆశీర్వాదం అందటం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మా మానవుడు మనుగుడికి విశ్వకర్మ భగవానుడే ఆయన ద్వారా ఉద్భవించినటువంటి పంచభూత బ్రహ్మలు 5గురు, అలాగే 5 వృత్తులుగా నిర్మించబడినాయి. ఈ 5 వృత్తులే ఈ ప్రపంచాన్ని శాసించగలిగి వీటి ద్వారా ఎన్నో చేతి వృత్తులు, చిన్న చేతి వృత్తులు ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఇంజనీర్లని చెప్పుకునే వీళ్ళు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా కట్టుబడి ఉండట్లా. మరి తరాలు యుగాలు మారినా సరే మరి అంత కట్టడాలు, పెద్ద కోటలు, రాజకోటలు, మరి అలాగే ఎల్లోరా, అజంతా ఎటువంటి శిల్పాలు మరి విశ్వకర్మకే సాధ్యమైంది చెక్కడం కానీ చేయటం కానీ. మరి ద్వారకా నగరం నిర్మించినటువంటి విశ్వకర్మ భగవానుడు సముద్రంలో మరి ఆనాడు ఎంతో అద్భుతంగా చూడటానికి ఎంతో రమణీయంగా ఉన్నట్టు దృశ్యాలు ఈ రోజుకి విదేశాల నుంచి వచ్చి పర్యటన చేస్తున్నారంటే అది విశ్వకర్మ యొక్క గొప్పతనమే. అలాగే మరి ఆయన అంశలో పుట్టిన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఎంతో ఈనాటికి కూడా మరి ప్రపంచానికి మనుగడగా సాగించడానికి వాళ్ళ చేతి వృత్తులతో ముందడిగేస్తున్నారని తెలియజేసుకుంటూ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.